నమస్కారం అండి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శక పాలన అందించిందా లేక అవినీతి ఆరోపణలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిందా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీపై ఎస్ఐటీ సిఐడి ఈడీ దర్యాప్తులు జరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని దర్యాప్తు పత్రాల్లో పేర్కొంటున్నాయి. అంతేకాదు లిక్కర్ రవాణా వ్యవహారంలో 349 కోట్ల అవకతవకలపై ఈడీ దాడులు చేసింది. మాజీ అధికారులు, రాజకీయంగా ప్రభావశీలైన వ్యక్తులు విచారణ ఎదుర్కొంటున్నారు. మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కేసిరెడ్డి కేసులో కూడా 195 కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టులు చేసింది. షెల్ కంపెనీలు బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా నిధులు మళ్లించారనే ఆరోపణలు కూడా దర్యాప్తులో వెలుజూస్తున్నాయి. ప్రజల డబ్బు ఎక్కడికి వెళ్ళింది? రాష్ట్ర ఖజానాకు నష్టం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వానిదే. ఆరోపణలు, ఎఫ్ఐఆర్లు, అరెస్టులు జరిగాయని మాత్రమే నేరం నిరూపితమైనట్లు కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు, సమాధానం చెప్పడం పాలకుల బాధ్యత. ఆంధ్రప్రదేశ్ కు కావలసిన వ్యక్తి పూజ కాదు, జవాబుదారీతనం, రాజకీయ ప్రచారం కాదు, పారదర్శక పాలన. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే నాయకత్వమే రాష్ట్ర భవిష్యత్తును నిలుస్తుంది. జై హింద్, జై జనసేన.